అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో ఫిష్ పికల్ని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారు ఫిష్ పికల్ ఎలా చేసుకోవాలి చూపించండి అక్క అని చెప్పేసి. మన ఛానల్లో ఆల్రెడీ చికెన్ పికల్ ఉంది, మటన్ పికల్ ఉంది, ప్రాన్ పికల్ కూడా ఉంది. అన్నీ కూడా సూపర్ హిట్టే. ఇక బ్యాలెన్స్ ఉన్న ది బెస్ట్ ఫిష్ పికల్ రెసిపీని ఈ రోజు అయితే మీకు చూపించేస్తాను. ఏ ఫిష్తో పెట్టుకున్నా ఈ పికల్ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మృగశిర కార్తె కాబట్టి మార్కెట్లో కూడా చేపలు చౌకగా దొరికేస్తాయి. చేపలు తెచ్చి పికల్ పెట్టుకుంటే 6 నెలల పాటు ఈ చేపల పచ్చడి బయట పెట్టినా కూడా నిల్వ ఉంటుంది. అయితే నేను వీడియోలో చెప్పే ఎగ్జాక్ట్ క్వాంటిటీస్ అండ్ అలాగే ఇంగ్రీడియంట్స్ తీసుకోండి. నేను ఎలా అయితే ఫిష్ పికల్ పెట్టానో, టేస్ట్ ఎలా వచ్చిందో మీకు కూడా అలానే వచ్చేస్తుంది. మిగిలిన చికెన్, మటన్ అండ్ ప్రాన్ పికల్ రెసిపీస్ లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకవేళ చూడకపోయి ఉంటే, ట్రై చేయకపోయి ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. మరిక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ దీనికోసం కేజీ దాకా చేపలు తీసుకోవాలండి. శుభ్రం చేసుకున్న తర్వాత వెయిట్ వేస్తే వచ్చిన కొలత నేను చెప్తున్నాను. సో 1 కేజీ ఫిష్ అనమాట. ఇక్కడ నేను బోన్లెస్ ఫిష్ తీసుకుంటున్నాను. మీరు బోన్తో ఉండే ఫిష్ కూడా తీసుకోవచ్చు. అయితే జనరల్గా పికెల్కి వంజరం, కవ్వళ్ళు, అలాగే కొర్రమీను ఈ చేపలు చాలా బాగుంటాయి. మీరు వేరే చేపలతో కూడా చేసుకోవచ్చు. బట్ ఇవైతే మీకు ఆ కండ అనేది, ఆ ఫ్లెష్ ఏదైతే ఉంటుందో అది కొంచెం గట్టిగా ఉండి పికెల్కి బాగుంటుంది అనమాట. నేను ఇక్కడ టూనా ఫిష్ తీసుకున్నాను. చేపని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. నీచు వాసన లేకుండా ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కడిగేసేయండి. శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇలా మీడియం సైజులో ముక్కల కింద కట్ చేసుకోండి. పెద్ద సైజు వద్దు, అలాగని చిన్న సైజు వద్దు. ఇలా మీడియం సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుందనమాట. చేప ముక్కల్ని వాష్ చేసుకున్న తర్వాత నీళ్లు లేకుండా జాలి గిన్నెలో వేసేసేయండి. నీళ్లు మొత్తం వాడ్చిపోయిన తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని ఈ ఉప్పు పసుపుని బాగా ముక్కలకి పట్టించేసి మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ ఫిష్ పికల్ కోసం మనం మసాలా తయారు చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా మెంతులు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. వీటిని దోరగా సన్నటి సెగ మీద నిదానంగా వేయించండి. దినుసులు మాడిపోకుండా దోరగా వేగితే సరిపోతుందన్నమాట. ఇలా దోరగా వేయించుకున్న దినుసుల్ని మిక్సీ జార్లో వేసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే కడాయిలోకి కాస్త ఉప్పు వేసి వేయించుకుందాం. ఎండ ఉంటే ఎండలో పెట్టుకోవచ్చు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ప్యాన్లో వేసి ఫ్రై చేసుకున్నా కూడా అందులో ఉండే మాయిశ్చర్ అంతా పోతుంది. అప్పుడు ఆ ఉప్పుని మనం పికల్స్కి వాడితే పచ్చడి చెడిపోకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా కల్లుప్పు వేస్తున్నానండి. ఇది వెయిట్లో వచ్చేసి 40 నుంచి 50 గ్రాములు. కల్లుప్పు అయితే 50 గ్రాములు తీసుకోండి. అదే మీరు నార్మల్ సాల్ట్ కనుక తీసుకున్నట్లయితే 40 గ్రాములు తీసుకోండి, సరిపోతుంది. సో ఇలా దోరగా వేయించండి. ఇందులో ఉండే మాయిశ్చర్ అంతా పోయి ఉప్పు ఇలా చేత్తో పట్టుకుంటే చెమ్మ అనేది తగలకుండా ఉండాలన్నమాట. అలా వేయించుకున్న తర్వాత ఈ ఉప్పుని మిక్సీ జార్లోకి వేసుకోండి. దినుసులు వేసుకున్న మిక్సీ జార్లో వేసేసేయండి. వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారనిచ్చి అప్పుడు మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు దాకా కారం వేసుకోండి. పచ్చళ్ళ కారం 60 గ్రాముల దాకా వేసుకోవాలి. ఇంట్లో కూరల కోసం వాడే కారం యూస్ చేసినట్లయితే కాస్త తగ్గించుకుని వేసుకోండి. అది కొంచెం స్పైసీనెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. వీటితో పాటుగా ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసి మళ్ళీ ఒకసారి పల్స్ మోడ్లో 2-3 పల్సులు ఇస్తే మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయిపోతుంది. అలా గ్రైండ్ చేసుకున్న కారాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో క్రష్ చేసుకున్న వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. వెల్లుల్లిపాయల పైన ఉండే పొట్టు తీసేసి కాస్త కచ్చపచ్చగా దంచేసి ఈ కారంలో వేసి కలిపేసేయండి. సో మనకి ఫిష్ పికల్ కోసం కావాల్సిన మసాలా కారం అయితే తయారైపోయింది. ఇలా రెడీ చేసుకున్న కారాన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయిలోకి 1.5 కప్పు దాకా ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ పల్లి నూనె వాడుతున్నాను. మీరు నువ్వుల నూనెైనా యూస్ చేయొచ్చు. ఇక్కడ 1 కేజీ ఫిష్కి 300 నుంచి 400 గ్రాముల దాకా ఆయిల్ పడుతుంది. ఫస్ట్ మీరు 300 ml దాకా ఆయిల్ వేసుకోండి. మనం పచ్చడి కలిపేసిన తర్వాత నెక్స్ట్ డేకి ఒకవేళ ఆయిల్ సరిపోలేదు అనుకుంటే కనుక కాస్త ఆయిల్ని హీట్ చేసి చల్లార్చి ఆ పచ్చళ్ళలోకి కలిపేసుకోవచ్చు. సో కడాయిలోకి నూనె వేసుకున్న తర్వాత నూనెని బాగా హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా ఉప్పు, పసుపు కలిపి పెట్టుకున్న
చేప ముక్కల్ని ఆయిల్లో వేసుకుని కొద్ది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చేప ముక్కలన్నీ క్రిస్పీగా అయ్యేంత వరకు, మంచి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఈ ఫిష్ని ఫ్రై చేసేటప్పుడు ఒక చిన్న టిప్ అండి. మనం ఆయిల్లోకి వేసిన తర్వాత కొద్దిసేపు చిన్న స్పూన్ తీసుకుని స్లోగా కదపండి. ఆ తర్వాత కొంచెం వేగింది అని అనిపించినప్పుడు గరిటెతో కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా చేయటం వల్ల ఫిష్ ముక్క అనేది విడిపోకుండా చిదిరిపోకుండా ఉంటుంది. చేప ముక్క పచ్చిగా ఉన్న పచ్చడి పాడైపోతుంది. బాగా ఎక్కువ వేగిపోయినా కూడా ముక్క తినడానికి వీలు లేకుండా చాలా గట్టిగా వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా చూడండి, ముక్క పైన క్రిస్పీ లేయర్ రావాలన్నమాట. ఇలా వేయించుకున్న చేప ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చేప ముక్కలన్నిటినీ కూడా 2-3 బ్యాచెస్ కింద చక్కగా ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో తాలింపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 4-5 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసి ఫస్ట్ కొంచెం ఫ్రై చేయండి. తాలింపు వేగిన తర్వాత ఇందులో 1 ఇంచు దాల్చిన చెక్క, 4-5 లవంగ మొగ్గలు, 2-3 యాలక్కాయలు కూడా వేసుకోండి. లైట్గా మసాలా టచ్ అనేది వస్తుంది. ఫిష్ పికెల్లో గరం మసాలా పౌడర్ కానీ లేదంటే మసాలాని గ్రైండ్ చేసి కానీ వేయకూడదు. టేస్ట్ అనేది కంప్లీట్గా మారిపోతుంది. 3-4 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది గ్రామ్స్లో వచ్చేసి 40-50 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు, పచ్చివాసన పోయి చక్కగా వేగేంత వరకు ఫ్రై చేయండి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఈ ప్యాన్ని పక్కన పెట్టుకోండి. ఆయిల్ అనేది కాస్త వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న మసాలా కారాన్ని వేసేసేయాలి. వేసి ఒకసారి బాగా కలిపేసేయండి. ఆ తర్వాత మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ని కూడా వేసేసేయండి. అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్ని పక్కన ఉంచేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఈ ప్యాన్ పైన మూత లాంటిది ఏది పెట్టద్దు. అలా మూత పెట్టేస్తే ఆ వేడికి చెమ్మ అనేది వచ్చి ఆ వాటర్ అనేది మళ్ళీ పచ్చడిలో పడి పచ్చడి చెడిపోయే ఛాన్స్ ఉంటుందండి. సో మూత అనేది పెట్టకుండా అలా ఓపెన్గా వదిలేసి పూర్తిగా చల్లారిపోనివ్వాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇందులోకి మనం నిమ్మరసాన్ని వేసుకోవాలి. బాగా రసం ఉన్న 3 లేదా 4 నిమ్మకాయల్ని తీసుకుని పిక్కలు లేకుండా రసం మొత్తం కూడా పిండి బౌల్లోకి తీసుకుని ఈ పచ్చళ్ళలోకి వేసేసేయండి. 50-60 ml దాకా నిమ్మరసం ఉండాలి. ఇలా నిమ్మరసం వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలోకి కానీ లేదంటే ప్లాస్టిక్ బాక్స్లోకి కానీ పచ్చడి మొత్తాన్ని కూడా వేసేసేయండి. మూత పెట్టేసి 1 లేదా 2 రోజుల పాటు అలా వదిలేసేయండి. పచ్చడి చక్కగా ఊరుతుందనమాట. ఈ పచ్చడి ఎంత ఊరితే అంత టేస్ట్ అండి. 2 రోజుల తర్వాత నేను పచ్చడి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ చక్కగా పైకి తేలిపోయింది. ఒక్కసారి పచ్చడి మొత్తాన్ని కూడా కలుపుకుని టేస్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు, నిమ్మరసం అడ్జస్ట్ చేసుకోవచ్చు, అండ్ ఆయిల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో. బట్ నేను చెప్పిన కొలతలు ఎగ్జాక్ట్గా గ్రామ్స్తో సహా మీరు తీసుకున్నట్లయితే ఇక ఏమీ కూడా ఎక్స్ట్రా ఇందులో కలపాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి. అండ్ టేస్ట్ కూడా చాలా 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 బాగుంటుందండి. మరి నేను చెప్పిన ఈ ఫిష్ పికల్ని మీరు ఎప్పుడు ఇంట్లో ట్రై చేస్తున్నారు? డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.